వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గొట్లూర్ అనిల్ అనే నేను ప్రజల కోసం నిత్యము పార్టీలో కష్టపడుతుంటే కొంతమంది దుర్మార్గులు నా మీద అబండాలు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి తరపున అనిల్ అనే నేను గొట్లూరు పంచాయతీలో ఎంతో కష్టపడి శ్రీరామన్న కోసం కష్టపడి పనిచేసి వైసీపీని గద్దదించి ఓటమి పాలు చేస్తే ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు నా మీద చాలా అబాండాలు వేస్తున్నారు. నేను శ్రీరామన్న కోసం, సత్యకుమార్ అన్న కోసం, నా పార్టీ కోసం, నా ప్రజల కోసం నా ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమని గొట్లూర్ అనిల్ ఫైర్. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా మీద వస్తున్న అసత్య ఆరోపణలు స్వీకరిస్తూ, అలాగే నా కులం, నా మతం, నా దైవంగా భావించిన ఏకైక వ్యక్తిని పరిటాల శ్రీరామన్న గారు కనుక అలాంటి వ్యక్తిని ఏదో అన్నాను, ఈ మధ్య గ్యాప్ వచ్చింది అనిల్కిను శ్రీరామన్నకి అనే మనవారైతే కావచ్చు, అపోజిషన్ పార్టీ వారైతే కావచ్చు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కనుక దయచేసి నేను ఒకటే చెబుతున్నాను, ఈ ఎన్డీఏ కూటమి తరఫున నేను నా ఊరి కోసము, నా వాళ్ళ కోసము, నా ప్రజల కోసము తిరుగుతూ తపన పడుతున్నానే తప్పితే అభివృద్ధి కోసం, నా సొంత లాభాల కోసము, స్వప్రయోజనం ఎదగాలనో లేదా డబ్బు సంపాదించాలనో అయితే కాదు. మేము ఎంత కరెక్ట్గా ఉంటామో, ఇచ్చిన టాస్క్ ఏ విధంగా ఫినిష్ చేస్తామో ఈ గొట్లూరు పంచాయతీ ప్రజలు, గొట్లూరు అనిల్ అనేవాడని అనేది పరిటాల శ్రీరామన్నకు కావచ్చు, సత్యకుమార్ అన్నకు కావచ్చు, మేము ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటామో వారికి తెలుసు. దయచేసి మధ్యలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు లేనిపోని వేడి క్రియేట్ చేస్తున్నారు. అన్నయ్యని ఇలా అన్నాడు, అలా అన్నాడు అని టౌన్లో కావచ్చు, రూరల్ మండలాల్లో కావచ్చు అంటున్నారు. నేను ఏ రోజు కూడా నా దైవం, నా కులం, నా మతం అనుకున్న నా శ్రీరామన్నని, సత్యకుమార్ అన్నని కావచ్చు వాళ్ళ కోసమే పనిచేస్తాను, వాళ్ళ కోసమే బతుకుతాను, వాళ్ళ కోసం చచ్చిపోతానని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నామో, ఒక అరోచక పాలనతో వైసీపీ పార్టీ వారిని అంతమొందించామో మా అన్నలకు తెలుసు. కనుక ఈ అసత్య ఆరోపణలు ఆపేసి మీ గ్రామాల్లో కావచ్చు, మీ వార్డులలో కావచ్చు మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా ఈ గొట్లూరు పంచాయతీ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా, శ్రీరామన్న తలుపులు కావచ్చు, సత్యకుమార్ అన్న తలుపులు కావచ్చు 24/7 ఓపెన్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా అన్నగారి ద్వారా, నేను సత్యకుమార్ ద్వారా నేను ముందుంటే ఆ పనులు చేసి పెడతాను. నేను 24/7 అందుబాటులో గొట్లూరులోనే ఉంటాను, నా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. రాబోయే ఎలక్షన్ కూడా ఈ రోజు నుంచే నా శ్రీరామన్నకు కావచ్చు, సత్యకుమార్ అన్నకు కావచ్చు ఈ రోజు నుంచే పని చేసి పెడతా. ఈ మగ్గాల బిల్లులు అయితేనేమి, ఈ పింఛన్లు అయితేనేమి, ఈ లోన్లు అయితేనేమి, సచివాలయ సిబ్బందితో ఆల్రెడీ ఆరా తీసి ప్రతి ఒక్క డేటా పిన్ టు పిన్ డేటా ఉంది. ఈ గొట్లూరు పంచాయతీలో 30 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రతి దాంట్లో లొసుగు చేసి పెట్టినారు. ప్రతి ఒక్క డేటా కూడా నా దగ్గర ఉంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు అందరూ ఈ గొట్లూరుని వన్ సైడ్ చేసుకోవడం, ఎన్డీఏ కూటమికి వన్ సైడ్ చేసే విధంగానే పనిచేస్తానని తప్పితే ఏ రోజు కూడా ఇవో డబ్బు కావచ్చు ఎదగాలను ఏ తప్పు చేయను. భవిష్యత్తులో 10 ఏళ్ళ ముందర కూడా మాటిస్తున్నాను. నేను నా శ్రీరామన్న కావచ్చు, సత్యకుమార్ అన్న కావచ్చు ఏదైనా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కింది స్థాయిలో పని చేశాను అంటే ఆ రోజు నేను చావడానికి సిద్ధపడతానే తప్పితే వేరే విషయం కాదు. నేను ఏదో టైంపాస్కి రాజకీయాలకు, టైంపాస్కో లేదా ఇతరత ఇంకో నంచాలనో ఇంకోటి పెంచాలనో రాజకీయాలు చేయడం లేదు. నా ఊరిని మార్చుకోవాలని నేను సర్వం కోల్పోయి 4 ఏళ్ళు రోడ్ల మీద పడి నా శ్రీరామన్న అడుగులో అడుగు వేస్తూ పని చేసుకున్నాం. ఈరోజు చెప్పి మెజారిటీ ఇచ్చిన, నా గొట్లూరు 500 మెజారిటీ ఇస్తానని చెప్పిన శ్రీరామన్న కావచ్చు, సత్యకుమార్ అన్న కావచ్చు చెప్పి మెజారిటీ ఇచ్చినాను. అందువలన దయచేసి ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకోగలరు. నేను ఎన్డీఏ కూటమి ద్వారానే వెళ్తున్నా తప్పితే వేరే ఇంకోటి లేదు. నా ఊరి గ్రామాభివృద్ధి కోసమే వెళ్తున్నా తప్పితే ఇంకోటి ఎవరో దూరం పెట్టారు, ఏమో చేస్తున్నారు, ఏమో జరిగిపోయింది, ఏదో అన్నాడు అనిల్ అనేది ఎవరు నమ్మరు. దయచేసి నా నాయకులకి నేనేందో, మా గొట్టూరు ప్రజలేందో తెలుసు. దయచేసి మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడకండి, ఇబ్బంది పెట్టద్దండి. మీరు మీ పనులు చేసుకుంటూ మీకు ఏమైనా కావాలంటే అడగండి, దగ్గరుండి మేము చేసి పెడతాం శ్రీరామన్న ద్వారా, సత్యకుమార్ ద్వారా. దయచేసి ఇలాంటివి దూరం పెట్టండి. ఇలాంటి అపోహలు, అసత్య ఆరోపణలు చేయడం మానేయండి.